హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయానంద్ వ్లాగ్స్. అందరు బాగున్నారా? మేము బాగున్నాము. మీరందరూ కూడా చాలా చాలా బాగుంటారని అనుకుంటున్నాను. ఈరోజు నేను చికెన్ పకోడా చేస్తున్నాను. చూడండి నేను ఎలా చేస్తానో. అందరికీ వచ్చే ఉంటుంది కానీ నేను ఎలా చేస్తానో చూడండి. నచ్చితే ట్రై చేయండి. ఈ చికెన్ పకోడా చేసుకోవడానికి 1 kg చికెన్ తీసుకున్నాను. 2-3 సార్లు బాగా శుభ్రంగా కడిగాను. చూడండి బాగా శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. ఇప్పుడు తగినంత సాల్ట్ వేసాను. చిన్న స్పూన్, అది 2 స్పూన్లు వేసాను సాల్ట్. చిన్న స్పూన్తో 1 స్పూను పసుపు వేసాను. కారము 2 స్పూన్లు వేస్తున్నాను. మీరు తగినంత వేసుకోండి, మీ టేస్ట్కి తగినంత. ఇంకా 1.5 స్పూను ధనియాల పొడి వేసాను. 1 టీ స్పూను జీలకర్ర పొడి వేసాను. 1 టీ స్పూను గరం మసాలా వేసాను, చికెన్ మసాలా. ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ 2 టీ స్పూన్లు వేస్తున్నాను. ఇంకా 1 ఎగ్ వేసుకోవాలి కొట్టి. ఇంకా అంత బాగా మిక్స్ చేసుకోవాలి, అంత బాగా కలుపుకోవాలి. అన్ని ముక్కలకి పట్టేటట్టు చేత్తో బాగా కలుపుకోవాలి. కారము ఉప్పు మీ టేస్ట్కి తగినట్టు వేసుకోండి. నేను చిన్న స్పూన్ పెట్టుకొని చిన్న స్పూన్తో వేస్తుంటాను. పెద్ద స్పూన్ పెట్టుకుంటే ఒక్కొక్కసారి ఎక్కువ పడిపోతుందేమో, మళ్ళీ ఉప్పకసం అయితే తినలేము కదా. నేను మా ఇంట్లో కొంచెం తక్కువైనా తింటారు కానీ ఎక్కువైతే తినలేరు. అందుకనే చిన్న స్పూన్ పెట్టుకుంటాను. సాల్ట్ కొంచెం తక్కువ వేసుకుంటాను. కావాలంటే మళ్ళీ అయినా వేసుకోవచ్చు కదా, టేస్ట్ చూసుకొని. ముందే ఎక్కువైందనుకో మనం ఏం చేయలేము. అందుకనే నేను చిన్న స్పూన్ పెట్టుకొని దాంతో వేస్తుంటాను సాల్ట్. ఇది ఐస్ క్రీమ్ స్పూన్తో అది పెట్టుకున్నాను సాల్ట్ డబ్బాలో, దాంతో వేసాను 2 స్పూన్లు. కారం కూడా చిన్న స్పూనే పెట్టుకుంటాను. కారం కూడా తక్కువే తింటారు మా ఇంట్లో. కారం 2 స్పూన్లు వేసాను. మీకు తగినంత వేసుకోండి, మీ టేస్ట్కి తగినంత. ఇంకంత బాగా చూడండి, ఇట్లా బాగా రబ్ చేసినట్టుగా అంత మసాలా పట్టేటట్టు మనము కలుపుకోవాలి చికెను. చూడండి అంత బాగా కలిపి పెట్టుకున్నాను. ఒక గంట మనం వదిలేసేయాలి పక్కకి. ఎంత ఎక్కువసేపు మ్యారినేట్ అయితే అంత సాఫ్ట్గా అవుతాయి ముక్కలు, చికెన్ ముక్కలు. ఇప్పుడు చూడండి 1 అవర్ అయిపోయింది. దీంట్లో 2 స్పూన్లు మైదా వేసాను. 4 టీ స్పూన్లు శనగపిండి వేస్తున్నాను. 2 టీ స్పూన్లు మైదా వేసాను ఫస్ట్, తర్వాత 4 టీ స్పూన్లు ఇది శనగపిండి వేసాను. ఇప్పుడు కార్న్ఫ్లోర్ వేస్తున్నాను 2 టీ స్పూన్లు. మనం ఫ్రై చేసే ముందు వేసుకోవాలి ఈ పౌడర్లు, కార్న్ఫ్లోరు, శనగపిండి, మైదా. ముందు మ్యారినేట్ చేసేసి అన్ని మసాలాలు వేసి మ్యారినేట్ చేసి మనం 1-2 గంటలు అట్లా పక్కన పెట్టేసుకొని, తర్వాత మనం ఫ్రై చేసే ముందు ఈ పిండి వేసుకోవాలి. శనగపిండి, మైదా, కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. ఇంకంత బాగా మిక్స్ చేస్తున్నాను చూడండి, అన్ని ముక్కలకి పట్టేటట్టు. ఇంకా డైరెక్ట్ ఫ్రై చేసేసుకోవడమే. ఈ పౌడర్లు వేసిన తర్వాత ఇంకా డైరెక్ట్ మనం ఫ్రై చేసుకోవచ్చు. స్టవ్ మీద కడాయి పెట్టాను. ఒక 4 గరిటెలు నూనె కూడా వేసాను. నూనె వేడెక్కిన తర్వాత మనం చికెన్ ముక్కలన్నీ వేసుకోవాలి. చూడండి నూనె వేసేది చికెన్ ముక్కలు దాంట్లో వేయడము క్లిప్ మిస్ అయింది, వీడియో క్లిప్పు. నేను వీడియో ఆన్ చేసిన అనుకున్నా కానీ ఆఫ్లో ఉండింది. అందుకే ఏమనుకోవద్దండి. 4 గరిటెలు ఆయిల్ వేసాను.
లోపలికి మునిగేటట్టు ఏం పోయిన అవసరం లేదు. ఊరికే షాలో ఫ్రై లాగా నూనె వేసాను. నూనె వేడెక్కిన తర్వాత మనం చికెన్ ముక్కలు నూనెలో వేసుకోవాలి. నూనె బాగా వేడెక్కిన తర్వాత చూడండి, వేసిన తర్వాత ఒక పక్క బాగా ఫ్రై అయిన తర్వాత మళ్ళీ రెండో పక్కకి టర్న్ చేసుకోవాలి. రెండు పక్కల బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. చికెన్ ముక్కలు వేసిన తర్వాత వెంటనే కలబెట్టకూడదు. కింద పక్క బాగా కాలిన తర్వాత బ్రౌన్ కలర్ వచ్చిందని మనకు తెలుస్తుంది. అప్పుడు మనం రెండో వైపుకి టర్న్ చేసుకొని రెండో వైపు కూడా బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనము వేయించుకోవాలి. చూడండి, మీకు తెలుస్తుంది కదా చూస్తుంటే. నూనె ముక్కలేమి మునిగేటట్టు నేను పోయలేదు. ఒక 4 గరిటెలు పోసాను. సగం వరకు మునిగినాయి ముక్కలు. ఎందుకంటే ఈ ఆయిల్ మళ్ళీ నాన్ వెజ్ చేసుకోవడానికే వాడుకోవాలి కదా, వేరే వాటికి వాడలేము. అందుకే తక్కువ ఆయిల్లో నేను ఫ్రై చేస్తున్నాను. మీరు చూసుకొని ఫ్రై చేసుకోండి. మీకు ఆయిల్ కూడా ఒకవేళ యూజ్ అవుతుంది అనుకుంటే బాగా ముక్కలు మునిగేటట్టు పోసుకోవచ్చు. నేను కొంచెం ఆయిల్ పోసాను. ఇందులో చికెన్ ముక్కలు ఫ్రై చేసేసి తర్వాత ఈ ఆయిల్ మళ్ళీ వేరే నాన్ వెజ్ కర్రీస్కే వాడుకుందామని. వెజ్ కర్రీలకి మళ్ళీ వాడుకోలేము కదా. అందుకని తక్కువ ఆయిల్లో ఫ్రై చేస్తున్నాను. అయినా కానీ బాగా ఫ్రై అవుతాయి. చూడండి, ఎక్కువ ఆయిల్ ఏం పీల్చలేదు. పోసిన ఆయిల్ పోసినట్టే ఉంది. అన్ని చికెన్ ముక్కలు ఫ్రై చేసినా కానీ ఆయిల్ అట్లనే ఉంది, ఎక్కువ పీలవలేదు. చూడండి, బాగా బ్రౌన్ కలర్లో ఫ్రై అయినాయి. చూడండి, కలర్ చూస్తూనే తెలుస్తుంది. చాలా బాగుంటాయి. పైన క్రిస్పీగా లోపల జ్యూసీగా ఉంటుంది చికెను. చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి నేను చేసినట్టు. స్నాక్స్గా, స్టార్టర్గా అలా తినొచ్చు. చాలా బాగుంటుంది. పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు. చూడండి, బాగా వేగినాయి, బ్రౌన్ కలర్లో వచ్చినాయి. మనం మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఒకసారి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మనం చికెన్ ముక్కలు వేసుకుంటాం కదా, అప్పుడు మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే నెమ్మదిగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడే లోపల వరకు ఉడుకుతుంది చికెన్. లేకపోతే పైన తొందరగా కలర్ వచ్చేస్తుంది, లోపల పచ్చిగా ఉంటాయి ముక్కలు, తినలేము. అందుకని నేను మీడియం ఫ్లేమ్ పెట్టుకొని స్లోగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడే లోపల వరకు వేగి బాగుంటుంది ముక్క. చూడండి, ఈ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇంకా మిగతా చికెన్ ముక్కలన్నీ ఫ్రై చేస్తాను. మనకు ఒకవేళ ఇప్పుడే అంతా వద్దు అనుకుంటే మనకు కావాల్సినంత ఫ్రై చేసుకొని మళ్ళీ మిగతాది మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనకు కావాలన్నప్పుడు ఫ్రై చేసుకోవచ్చు. చూడండి, గార్నిష్కి కరివేపాకు ఫ్రై చేస్తున్నాను. ఇంకా పచ్చిమిరపకాయలు కూడా ఫ్రై చేశాను. ఆ క్లిప్ కూడా మిస్ అయింది. చూడండి, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఆనియన్స్, నిమ్మకాయతో గార్నిష్ చేశాను. చాలా క్రిస్పీగా చాలా బాగుంటుంది. జ్యూసీగా, క్రిస్పీగా. ఒకసారి ట్రై చేయండి మీరందరూ. సాయంత్రం పూట ఈవినింగ్ స్నాక్స్కైనా చేసుకోవచ్చు. నూనె కూడా ఎక్కువేం పిలవలేదు, మనము చేసుకోవచ్చు ఎప్పుడన్నా. ఫ్రెండ్స్, చికెన్ పకోడా చేసిన తిని చూసి చెప్తా చూడండి. చాలా క్రిస్పీగా వచ్చింది, చాలా బాగా వచ్చింది. ఇప్పుడు చూడండి, సౌండ్ వస్తుంది క్రిస్పీగా. చూడండి, చాలా క్రిస్పీగా ఉంది. చాలా క్రిస్పీగా చాలా బాగా వచ్చింది. హోటల్లో దొరికేదానికంటే చాలా బాగుంది. చేసి పెట్టండి పిల్లలకి. స్నాక్స్కైనా తినొచ్చు, ఈవినింగ్ స్నాక్స్, స్టార్టర్గా అట్లా చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ట్రై చేయండి ఒకసారి.
ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.